శివపార్వతి గారు వేయించినటువంటి కందిపప్పు, అలాగే విజయమ్మ గారు కూరగాయలు, సునీత గారు మునక్కాయలు, ఇవి ఆర్గానిక్ భూదేవి ఇచ్చినటువంటి బహుమతులు వారి చేతుల మీదుగా అందుతున్నాయి. ఇక దయచేసి కూర్చున్నట్లయితే మట్టిని నమ్ముకుంటే ఆ మట్టి వాసన అమృత తుల్యంగా ఒక సుగంధంగా వెల్లివిరుస్తుంది. అందరూ దయచేసి ఆశీనులు కండి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి ప్రసంగాన్ని మనం ఇప్పుడు ప్రారంభించబోయే ముందుగా దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది. ప్రశ్నోత్తరాల సెషన్ ఇప్పుడు ప్రారంభమవుతుంది. దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు ఏవైనా సందేహాలు, లేడీస్ ని ఎవరు తొక్కేస్తున్నారండి, అందరూ కొంచెం లేడీస్ కి అవకాశం ఇవ్వండి, ముందుకు రానివ్వండి. మహిళలు దయచేసి పురుషులంతా కూడా కోఆపరేట్ చేయాలి. మహిళా మణులకు అవకాశం ఇవ్వండి, వారిని కూడా ప్రశ్నించడానికి ముందుకు రావాల్సిందిగా. వెల్కమ్ సార్. నమస్తే సార్, నా పేరు అనుష సార్, శంకరాపురం విలేజ్ సార్, ముల్లమూరు మండలం, ప్రకాశం జిల్లా సార్. నేను నా సొంత గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో పండిస్తూ వ్యవసాయం చేసుకుంటూ సొంత పనులు పిల్లలను చూసుకుంటూ చాలా కష్టపడుతున్నాను సార్. కానీ మీరు తీసుకొచ్చిన పద్ధతులు, తల్లికి వందనం, దీపం పథకాల ద్వారా నాకు చాలా ధైర్యం వచ్చింది సార్. మళ్ళీ ఇప్పుడు అన్నదాత సుఖీభవ నాకు చాలా భద్రత కల్పించింది సార్. నాకు చాలా ధైర్యంగా ఉంది సార్. ధన్యవాదాలు సార్ మనస్ఫూర్తిగా. నాకున్న సొంత గ్రామంలో 3 ఎకరాల బొప్పాయి వేసి పండిస్తున్నాను సార్. నాతో పాటు 100 మందిని ప్రకృతి వ్యవసాయంలో తీసుకొస్తున్నాను సార్. కందిలో విత్తన శుద్ధి చేయిస్తున్నాను సార్. అంతర పంటలు వేస్తున్నాను సార్. ఏ గ్రేడు ఏటీఎం 3 చేయిస్తున్నాను సార్. ప్రతి మండే స్టాల్ పెడుతున్నాను సార్. ముల్లమూరులో ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తున్నాం సార్. మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా మా ప్రకృతి వ్యవసాయం గురించి బాగా చదువుతున్నారు సార్. మీరు ఇంకా బాగా చెప్పాలి, మమ్మల్ని బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాం సార్. అన్నదాత సుఖీభావ పడాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి, ఒక అరెకరమైనా పడాలి అని మీరు కోరండి సార్. మేము ఇంకా ముందుకు వెళ్తాం సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, ఇప్పుడు ఏమేమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6లో కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి ఇచ్చారమ్మా చెప్పగలుగుతావా? గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్ 2. ఒకటి తల్లికి వందనం ఇచ్చారు సార్. 2. ఎంతమంది పిల్లలమ్మా నీకు? 2 అమ్మాయిలు సార్. ఏం చదువుతారమ్మా? పెద్ద అమ్మాయి ఇంటర్ సార్. ఇంటర్. ఇంకొక అమ్మాయి? చిన్న అమ్మాయి ఏమో 8th క్లాస్ సార్. ఇద్దరికి వస్తా ఉందా? ఇద్దరికి వస్తుంది సార్. అంటే 30,000 వస్తా ఉంది. ఓకే, చాలా హ్యాపీగా కాదమ్మా. ఇంకేమేమి వస్తున్నాయి? తల్లికి వందనం వచ్చింది, పింఛను వస్తుంది సార్. మా మామయ్య గారికి నెలకి 4,000 పింఛన్ ఇస్తున్నారు సార్. మీ మామయ్య గారు 4,000 పింఛన్ ఇస్తున్నారు. అవును సార్. ఓకే, వెరీ గుడ్. తర్వాత సుఖీభావ ఈ రోజు వచ్చింది సార్. ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నావు? 7,000 వస్తుంది సార్. 7,000 ఈ రోజు 3 సార్లు వస్తుంది సంవత్సరంలో. అవును సార్. 2 కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సార్. అన్నదాత సుఖీభావ కింద 14,000, కేంద్రం ఇచ్చే 6,000. ఆగస్టు 15 వస్తుంది సార్. ఎంత మొత్తం ఎంతమ్మా? మొత్తం 20,000 సార్. 20,000 అన్నదాత సుఖీభావలో పిఎం కిసాన్ లో వస్తుంది. అవును సార్. ఆగస్టు 15న మళ్ళీ మీ అందరికి ఫ్రీ బస్, ఎక్కడికి కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగచ్చు. ఫ్రీ బస్ సౌకర్యం, స్త్రీ శక్తి. చాలా హ్యాపీ సార్. అదే మాదిరిగా ఇప్పుడు మీకందరికి కూడా అమ్మా బియ్యం కూడా ఇస్తున్నారు కదా, రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు సార్. ఇంటి దగ్గరనే ఇస్తాం. కొంతమందికి ముసలి వాళ్ళు ఉన్నా, వికలాంగులున్నా ఇంటి దగ్గరనే ఇస్తున్నాం కదా. అవును సార్. పింఛన్ ఇంటి దగ్గరనే ఇస్తున్నాం కదా. ఇస్తున్నారు సార్. 1వ తేదీ ముందే ఇస్తున్నారు సార్. ఒక్కోసారి హాలిడే ఉంటే ఒకటేసారి ముందు ఇస్తాం, లేకపోతే మొదలు తారీఖున ఇస్తున్నారు సార్. పేదల సేవలో తప్పకుండా మీ దగ్గరికి అందరూ వస్తారు. వస్తున్నారా? వస్తున్నారు. ఇంత మునిపు ఎప్పుడన్నా వచ్చారే మరిగా? రాలేదు సార్. ఇంత ఎండలో కూర్చొని ఎప్పుడన్నా రైతుల కోసం ఆలోచించారా? ఆలోచించారు
సార్. అది డిఫరెన్స్ ఈ ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి. చాలా హ్యాపీ సార్. కాబట్టి మీలో మార్పు రావాలి, మీలో కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది, ఏ ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేసుకున్నారో ఒకసారి ఆలోచిస్తే మీ అందరికి స్పష్టత వస్తుంది. ఆ అమ్మాయి చెప్పింది నిజమనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి వాస్తవం అని. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా మీకు కూడా వస్తున్నాయి కదా, ఇవన్నీ వస్తున్నాయని చేలు పైకెత్తండి. ఇది మంచి ప్రభుత్వం అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. ఇవన్నీ శాశ్వతంగా మీకు రావాలన్నా అవసరం లేదా? రావాలంటే ఏం చేయాలి? మళ్లీ మళ్లీ ఎన్డీఏనే గెలవాలి, తెలుగుదేశం పార్టీ ఉండాలి, అవునా కాదా? మళ్ళా అప్పుడప్పుడు మరిచిపోతా ఉంటారు మీరు. మరిచిపోయినప్పుడు మళ్ళీ అఘాతంలోకి వెళ్ళిపోతా ఉంటాం. ఓకే, వెరీ గుడ్. తర్వాత అమ్మా. హలో హలో నెక్స్ట్ తమ్ముడు మాట్లాడు. హలో హలో సార్, నా పేరు మాట్లాడా హలో. రాని వర్గారండి వర్గారాలు. హలో సార్, నా పేరు అనిల్ కుమార్, తూర్పురాపల్లం గ్రామం, దర్శి మండలం సార్. నేను ఇక్కడ ఒక 2 ఎకరాల్లో 1 ఎకరము చిన్న కోళ్ళ పరిశ్రమ వేసుకున్నాను సార్. నేను ఒక నిరుద్యోగిగా ఉన్నాను సార్ నేను ఇక్కడ. సో ఇక్కడ నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే అందరూ స్వయంగా ఉపాధి కల్పించుకోవాలంటే కొంచెం చిన్నపాటి అవకాశాలు అందరి దగ్గర ఫైనాన్షియల్గా ఉండదు సార్. ప్రాబ్లం అదొకటి ఉంది. కానీ బ్యాంకులో ఇప్పుడు గేదెలకి వాటికి ఇచ్చినంత ఈజీగా ఈ కోళ్ళ పరిశ్రమ మీద లోన్లు ప్రొవైడ్ చేయట్లేదు సార్. మేము దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అంటే నేను ఒక్కనే కదా, అందరూ అనేది జాబ్లో ఉండకపోవచ్చు. కొంతమంది నిరుద్యోగులు ఉంటారు, స్వయం ఉపాధి కోరుకునే వాళ్ళు ఉంటారు సార్. మాకు దీని మీద మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఏ భరోసా మా లాంటి వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటున్నారు సార్? నువ్వేం చదువుకున్నావా? నేను డిగ్రీ చేశాను సార్. డిగ్రీ ఏం చేసావమ్మా? డిగ్రీ చేసిన తర్వాత గ్రాఫిక్ డిజైనర్ గా 1.5 year జాబ్ చేశాను సార్. తర్వాత నేను ఓన్ గా ఇలా ప్రొడక్షన్ చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇంటి దగ్గరనే వర్చువల్ గా కూడా వర్క్ చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. అవును సార్. నువ్వెందుకు ఆ పని కూడా చేయకూడదు? కొన్ని రోజులు ఫ్రీలాన్సింగ్ చేశాను సార్. కానీ నేను ఇంకా కొత్తగా దీని గురించి ట్రేడింగ్ వైపు అలా వెళ్దామని. రెండు కూడా చేయొచ్చుగా తాత్కాలికంగా. చేస్తున్నాను సార్. అందులో ఆదాయం వస్తుంది, ఇందులో ఆదాయం వస్తుంది సార్. దాన్ని నేను అప్పుడప్పుడు ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తుంటాను సార్. నేను ప్రీవియస్ గా చేసిన వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని కంటిన్యూ చేసుకుంటుంటాను. మీరు చెప్పినట్టు యువత ఊర్లో ఊరుక ఉండకుండా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పనిచేసే అవకాశం వచ్చింది. అవును సార్. రెండోది నువ్వు చెప్పినట్టు పౌల్ట్రీ గాని, లేకపోతే గొర్రెల పెంపకం గాని, మేకల పెంపకం గాని, ఆవుల పెంపకం గాని, ఇవన్నీ కూడా పాడి పరిశ్రమ గాని ఇంటి దగ్గర చేసుకోవచ్చు వ్యవసాయంతో సమానంగా. దీనివల్ల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కూడా ఉన్నాయి. అదే మరి మిమ్మల్ని అందరినీ ఎంఎస్ఎంఈ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ఆలోచన. ఒకప్పుడు ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ అనుకున్నాను. దానివల్ల ఈరోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఇండియన్స్ అయితే వాళ్ళల్లో 33% తెలుగు వాళ్ళు ఉన్నారు. అది 25 సంవత్సరాల కంటే ముందు నేను ప్రారంభించిన ఉద్యమం, ముందు చూపు. దానివల్ల ఈరోజు ఎక్కడికి పోయినా మన వాళ్లే ఉన్నారు. ఇప్పుడు నేను ఆలోచించేది 1 family 1 entrepreneur. ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఎంఎస్ఎంఈ పెట్టాలి. తొందరలోనే ఒక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో పెడతాం. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ కేంద్రంగా రీజనల్ కేంద్రాలు పెడతాం. ప్రతి ఒక్క మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాం. ఏం చేస్తాం? ఐడియాస్ ఇస్తాం, హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం, వెంచర్ క్యాపిటల్ ఇప్పిస్తాను. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం చేసి ఒక బ్రిడ్జ్ కట్టారు సార్. చిన్న సాయిల్ వర్క్ ఉంది సార్. ఒక డిస్టెన్స్ ఏంటంటే ఒక 100 meters వరకు డిస్టెన్స్ ఉంది. దానివల్ల మనం ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ నుంచి దర్శి ఒక 5 kilometers, అక్కడ నుంచి ఉల్లగల్ వెళ్ళాలంటే ఒక 9 kilometers, మొత్తం 15-14 kilometers వెళ్ళాల్సి వస్తుంది. మనకు అది ఒక్కటే 100 meters క్లియర్ అయితే 5 kilometers లో మనం అక్కడికి రీచ్ అయిపోవచ్చు సార్. 7 గ్రామాల కనెక్టివిటీ ఉంది సార్ ఇటువైపు. కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా దాన్ని టేకప్ చేసి ఒక 2 నెలల లోపల పూర్తి చేసేయండి. విల్ కంప్లీట్. నమస్తే సార్. అన్నదాత